ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఫస్ట్ టైం కాస్త స్ట్రాంగ్గా రెస్పాండ్ అయ్యారు సార్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జగన్కు జనం గుణపాఠం చెప్పారు, ప్రత్యర్థులపై కక్ష కట్టారు. జగన్మోహన్ రెడ్డి పాలనను విస్మరించారు, తెలుగుదేశం పార్టీని ఖతం చేయాలని అనుకున్నారు, చివరకు తన పార్టీనే ఆయన ఖతం చేసుకున్నారు. మనం చేసిన పాపాలు ఏదో నాడు మనల్ని మింగేస్తాయి, జగన్ తుడిచిపెట్టుకుపోవడమే దీనికి నిదర్శనం అంటూ కామెంట్ చేశారు సార్. అండ్ ఇంకొకటి, బాబు ఫోన్ చేస్తే జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు కూల్చాము అనడం అబద్ధం, అలాంటి చిల్లర పనులు చంద్రబాబు నాయుడు చెయ్యరు అంటూ ప్రశంసించే ప్రయత్నం కూడా చేశారు చంద్రబాబు నాయుడు పట్ల ఆయనకు నమ్మకం ఉండకు, ఆయన అది మొదటి నుంచి తెలిసిందే కదా పట్ల ఉన్న గౌరవం. ఇక్కడ పొలిటికల్ పాయింట్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీని ఖతం పట్టించాలని చూసి వైసీపీని జగన్ ఖతం చేసుకున్నాడు. జగన్ వైసీపీ ఓటమికి అనేక కారణాలకు కూడా రేవంత్ రెడ్డి చెప్పిన కారణం కూడా ఒకటి, అనుమానమే ఉంది అందులో. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థుల్ని వెంటాడడం పైన, వెంబడించడం పైన, విమర్శకుల్ని వేటాడడం పైన, ప్రశ్నించే వారిపైన దాడి చేయడం పైన, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ను సహించలేక అటాక్ చేసే పైన మాత్రమే కేంద్రీకరించి మేము ప్రజలను విస్మరిస్తాం అందువల్ల దానిపైన కేంద్రీకరిస్తే ఆటోమేటిక్గా ప్రజలపైన కాన్సన్ట్రేషన్ పోతుంది. ఇది జగన్కు జరిగింది, కేసీఆర్కు జరిగింది, ఇటీవల ఎన్నికల్లో మోడీ కూడా జరిగింది. అందువల్ల రేవంత్ రెడ్డి చేసిన రాజకీయ విశ్లేషణ కరెక్ట్. ప్రత్యర్థుల్ని వేటాడడం పైనే సమయాన్ని, శక్తి సామర్థ్యాన్ని అన్నిటినీ వెచ్చించి అసలు పాలన పైన కేంద్రీకరణ ఆటోమేటిక్గా తగ్గుతుంది కదా. సో నిజంగా నీకు 5 ఏళ్ళు అధికారానికి ఇచ్చింది, నీ పనులు చేసుకో. నువ్వు ప్రజలకు మేలు చేస్తే నీ ప్రత్యర్థుల్ని ప్రజలే తిరస్కరిస్తారు. కానీ రాజకీయ నాయకులు అలా ఉండరు కదా. సో వాళ్ళకి అందరూ భజన చేయాలి. వాళ్ళకి అధికారంలోకి వచ్చిన మరుక్షణం అందరూ తానా అంటే తందానా అనాలి, అందరూ భజన చేయాలి. ఓ ప్రశ్న అడగకూడదు, ఓ విమర్శ చేయకూడదు, చేస్తే అటాక్ చేస్తాం. ఇది ఆ రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది. అందుకే వాళ్ళు దెబ్బతింటూ ఉంటారు. సో ఎందుకు దెబ్బతింటుంటారంటే అపోజిషన్ను బతకనివ్వం, మీడియాను అంత కంట్రోల్ చేస్తాం, సోషల్ మీడియాలో మా పైన ఏమన్నా అంటే ఇక వాడిని అంతు చూస్తాం. ఇక నీకు నీ తప్పులు ఎప్పుడు బయటకొస్తాయి. జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్లో కూర్చొని ఆయన ఒక క్వశ్చన్ అవర్ పైన, ఒక డిబేట్ పైన ఒక ప్రతిపక్ష నాయకుడు మంచి విషయాలు చెప్తుంటే సమయం అయిపోయిందని స్పీకర్ ఆపు అంటే నెహ్రూ గారు ఇంటర్వ్యూని అధ్యక్ష కొంత సమయం ఇవ్వండి, ఆయన ప్రతిపక్ష నాయకుడు మంచి విషయాలు చెప్తున్నారు, మా వాళ్ళ ద్వారా మాకేం తెలియదు, మా పార్టీ వాళ్ళు మాకు ఎప్పుడు కూడా మంచిగా చెప్తారు, కానీ ప్రతిపక్షం ద్వారా మాత్రమే నా తప్పులు అర్థమైతే నాకు ప్రతిపక్షం మాట్లాడితేనే నేను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది, అధ్యక్ష దయచేసి ప్రతిపక్ష నేతకు మరింత సమయం ఇవ్వండి అని అడిగేవాళ్ళట. ఎంత గొప్ప పార్లమెంటరీ సాంప్రదాయం చూడండి. ఇక నెహ్రూ వ్యక్తిత్వము గొప్ప పనులు పక్క పెడదాం, అందులో ఉన్న పొలిటికల్ చాకచక్యం చూడండి. చాలా కరెక్ట్ చెప్పాడు నెహ్రూ గారు. మా పార్టీ వాళ్ళు మాకు నిజం చెప్పరు, మా పార్టీ వాళ్ళు ఎప్పుడూ మా ఒక్క యాంగిల్లో చెప్తారు, ప్రతిపక్షమే కదా, అక్కడి నుంచే కదా మాకు అర్థమయ్యేది అని. ఇది ఈ స్ఫూర్తి కనుక రాజకీయ నాయకులకు ఉంటే 5 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు అధికారం ఉంటారు. కానీ ఆ స్ఫూర్తి సమకాలీన రాజకీయ నాయకులకు ఉండడం లేదు. అందుకే మీడియాను గుప్పిట్లో పెట్టుకుంటారు, మమ్మల్ని వ్యతిరేకించే టీవీ ఛానల్స్ రాకూడదు, మమ్మల్ని సోషల్ మీడియాలో మా స్టాండ్ ఒప్పుకోకపోతే ఇక మేము వాడిని ఉతికి ఆరేస్తాం, ఇలా చేసుకోండి. దానివల్ల అల్టిమేట్గా ఎవరికి నష్టం? ఇప్పుడు నాగేశ్వరం అనే వ్యక్తి ఒక విషయం మీద ఒక వాట చెప్పాడు, నా పైన భారీగా అటాక్ చేశాను అనుకో, నేనేం భయపడతానా? ఇంకా నేను ఎక్కువ మాట్లాడతా, ఇంకా ఎక్కువ మాట్లాడతా, ఏమైనా చేయగలనా? సో అందువల్ల అల్టిమేట్గా ఏం జరుగుతుంది? సో నేను ఇంకా 100 రెట్లు సౌండ్ పెంచి మాట్లాడుతా. సో దానివల్ల ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం, నాకే నష్టం కాదు కదా. సో అందువల్ల రాజకీయ నాయకత్వం అర్థం చేసుకోవాల్సింది అంటే ఏ రాజకీయ నాయకుడైతే ప్రతిపక్షాన్ని గౌరవిస్తాడో, ఏ రాజకీయ నాయకుడైతే స్వతంత్ర మీడియాను ఆహ్వానిస్తాడో, ఏ నాయకుడైతే విమర్శనాత్మక పౌర సమాజాన్ని ఆహ్వానిస్తాడో ఆ నాయకుడు ఖచ్చితంగా బాగుపడతాడు. మీరు ఛాలెంజ్ చేస్తారండి, ఎందుకంటే ఆ తప్పులు తెలుస్తుంటాయి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తప్పులు చెప్పే ధైర్యం ఎవరు చేశారు? ఎవరైనా చేస్తే బతకనిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సో కేసీఆర్కు తప్పులు చేస్తుంటే ఎవరు చెప్పారు? అయ్యా ఇది తప్పయ్యా, నువ్వు కాంగ్రెస్ పార్టీని నాశనం చేద్దామని చూస్తున్నాను. నేను చాలాసార్లు చెప్పాను, 4 ఏళ్ళ క్రితం చెప్పాను. కేసీఆర్ 2014 నుంచి అనేక సార్లు చెప్పాను, కేసీఆర్ చేస్తున్న తప్పు ఒకటి,
అపోజిషన్ పార్టీని లేకుండా చేసుకుంటే తనకు అపోజిషన్ ఉండదు అనుకుంటున్నాడు. అపోజిషన్ పార్టీ పోవచ్చు కానీ అపోజిషన్ స్పేస్ పోదు. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఏంటి? వైసీపీకి 11 మంది వచ్చారు, మేము ప్రతిపక్ష హోదా ఇయ్యం, అపోజిషన్ అంటే అయ్యా అది అపోజిషన్ స్పేస్, నాట్ ద పార్టీ. ఎందుకంటే ఒక వ్యూ అండ్ కౌంటర్ వ్యూ, అది ఎంతమంది నెంబర్తో సంబంధం లేదు. ఇది ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఉపన్యాసం చదవండి, చాలా గొప్ప మాట చెప్పాడు ఆయన. అయ్యా అది కౌంటర్ వ్యూ అన్నాడు. సో వ్యూకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో కౌంటర్ వ్యూ కూడా ఆ ప్రాధాన్యత ఉంటుంది. అదే డెమోక్రసీ యొక్క గొప్పతనం, అదే వాద ప్రతివాదాల గొప్పతనం. సో అందరూ మీకు కంటెస్టేషన్ లేకుండా సమాజం ముందుకు పోదు. అందరూ ఒకే అభిప్రాయం చెప్తే ఆ సమాజం బాగుపడదు. సో దేర్ షుడ్ బి ఎ కంటెస్టేషన్, దేర్ షుడ్ బి ఎన్ ఆర్గ్యుమెంటేషన్. అందువల్ల ఒక సమర్థవంతంగా పాలించాలని కోరుకునే నాయకుడు బలమైన ప్రతిపక్షాన్ని ఆహ్వానించాలి. ఆ బలమైన ప్రతిపక్షమే కాదు, క్రిటికల్ అడ్వర్సోరియల్ మీడియాను ఆహ్వానించాలి. అప్పుడు కదా తమ తప్పులు తెలిసేది. మీరు అనొచ్చు, సార్ ప్రతిపక్షం రోజు బాధ్యతారహితంగా తిడుతూ ఉంటుంది, అబద్ధాలు చెప్తూ ఉంటుంది, అభాండాలు వేస్తూ ఉంటుంది, మీడియా అంతా రోజు అబద్ధాలు రాస్తుంది, ఎందుకంటే మీడియా కూడా న్యూట్రల్ కాదు. అప్పుడు మరి నష్టం జరగదా అని, కొంత నష్టం జరగచ్చు, కానీ లాభ నష్టాలు వేరీ చేసుకుంటే నష్టం కొద్దిగా, కానీ నువ్వు అన్నింటినీ మూసేస్తే నష్టం ఎక్కువ. దానివల్ల దానికన్నా నీవు ప్రజలకు మేలు చేస్తున్నంత కాలం, ప్రజలు నీ పాలన వల్ల లాభపడుతున్నంత కాలం మీడియా మొత్తం మూకుమ్మడిగా ఒక్కటైనా ఏమీ కాదు, ఏమీ కాదు. మీడియా చాలా 77లో మీడియా కంట్రోల్ మొత్తం ఇందిరాగాంధీ చేతిలో లేదా? ఎందుకు అడ్రస్ లేకుండా ఓడిపోయింది? 2024లో నరేంద్ర మోడీ చేతిలో మీడియా కంట్రోల్ లేదా? మీరు ఏ ఛానల్లోనే తీయండి, ధైర్యంగా మోడీని ప్రశ్నించండి, తెలుగు ఛానల్స్ అన్ని చూపెట్టండి ధైర్యంగా. సో ఇక్కడ కావాలంటే జగన్ చంద్రబాబును కొట్టుకోవచ్చు, కానీ మోడీ విషయంలో మళ్ళీ ఇద్దరు ఒకటే కదా. ఇప్పటికీ కూడా మీరు చూడండి, ఏది ఇటు అటు అన్ని తెలుగు ఛానళ్ళు, అటు చంద్రబాబు సమర్థించే ఛానల్, జగన్ సమర్థించే ఛానల్ మోడీని వ్యతిరేక ప్రశ్నిస్తాయా సీరియస్గా? ఇది పాసిబుల్. మీరు చూడండి, మరి అయినా మరి ఎందుకు దెబ్బతిన్నాడు? ఓట్లు ఎందుకు పడిపోయాయి? ఎందుకు సీట్లు పడిపోయాయి? అయ్యా అదే డెమోక్రసీ యొక్క గొప్పతనం. అందువల్ల రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో నిజం ఉంది. ప్రతిపక్షాన్ని కథం చేయాలని పోయి తానే దెబ్బతిన్నాడు. సో అది నిజమే కదా. ఇక్కడ కేసీఆర్ చేసిన పని అదే కదా, ఆడ మోడీ చేసిన అదే పని. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం ఏమైంది? కాంగ్రెస్ ముక్త్ భారత్ అయిందా? కాంగ్రెస్ 52-99 అయింది. ముక్త్ భారత్ కాదు, ఏమైంది చెప్పండి. ఇప్పుడు మోడీ నినాదం కదా, ఎక్కడన్నా ఒక రాజకీయ పార్టీ లేని దేశాన్ని కోరుకుంటామా మనం? కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే భారతదేశంలో కాంగ్రెస్ ఉండకూడదు. కాంగ్రెస్ ఉండకపోతే ఇంకోటి వస్తుంది పార్టీ, అపోజిషన్ ఉండకూడదు అంటే ఎట్లండి? అపోజిషన్ అనేది ఉండకూడదా? సో అపోజిషన్ అనేది ఉండకూడదు అనేది అసలు ఎక్కడా లేదు. భారతీయ తాత్విక చింతన చూడండి, అందరూ ఒకటే చెప్పారా? సో అద్వైతం అంటే దానికి మళ్ళీ విశిష్ట అద్వైతం, దానికి ఇప్పుడు మీకు జైనం అంటే బౌద్ధము, సాంఖ్యము, మీమాంస, అసలు ఎన్ని తాత్విక చింతలు వచ్చాయి. ఇండియా ఇంత గొప్ప నాగరికతగా భారతదేశం ఎందుకు విలసిల్లుతుందంటే, నేను గతంలో కూడా చెప్పాను, ఈ దేశంలో అనేక తాత్విక చింతనలు విలసిల్లాయి గనక, ఆ తాత్విక చింతల మధ్య ఘర్షణ జరిగింది గనక భారతీయ మేధో సంపత్తి వికసించింది, భారతీయ నాగరికత వికసించింది. ఇది కదా భారతీయత గొప్పతనం. అది మర్చిపోయి మమ్మల్ని ప్రశ్నిస్తాం అని తిడతాం, మాకు వ్యతిరేకంగా రాస్తే మీడియాను మూసేస్తాం, మమ్మల్ని వ్యతిరేకించే పార్టీ అసెంబ్లీలో ఉండకూడదు, వాళ్ళు ఏ పార్టీ తరఫున గెలిచినా మా దాంట్లో లాక్కుంటాం, మమ్మల్ని ఇండిపెండెంట్గా ఎవడన్నా ప్రశ్నిస్తే కూడా మేము అస్సలు ఒప్పుకోం, అంతా మాకు భజన చేయాలి, మేము ఏం చెప్తే అది మాట్లాడాలి అనే నాయకత్వానికి ఉన్నంత కాలం ఆ నాయకులు మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఓడిపోతూనే ఉంటారు. ఒకసారి గెలవచ్చు, ఒకసారి 150 సీట్లు రావచ్చు, మరోసారి 11 సీట్లు వస్తాయి. ఇది ఎవరికైనా జరగచ్చు, నాట్ ఫర్ జగన్. ఇది ఎవరికైనా 88 సీట్లు వచ్చిన కేసీఆర్ 39 పడిపోలేదా? సో 9 కారు సారు 16 అన్న వాడికి 16 సీట్లలో కనీసం డిపాజిట్ కడితే అక్కడ కష్టం కాలేదా? సో దిస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఇస్ ద ఫ్యాక్ట్ ఇన్ ద పాస్ట్ అండ్ ఇట్ విల్ బి ఫ్యాక్ట్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. మీరు చూస్తుండండి.